నోరు మూసుకోమంటారా? బైబిల్లో చెప్పినట్టుగా అజ్ఞానముగా మాట్లాడేవాడి మాటలలో నోరు మూయించమంటారా? మీరు చెప్పండి. చెప్పండి, నోరు మూయించాలా వద్దా? నాకు వినబడలేదు. అయితే ఇప్పుడు సవాలు విసురుతున్నాను, వినండి. ఒకవేళ బైబిల్ తప్పని నిరూపించే సత్తా, గుండె ధైర్యం నీకుంటే బైబిల్లో ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ నిలబడు. సవాలుకు సిద్ధం, సవాలుకు సిద్ధం. నీ జోలికి నేను రాను. నీ గ్రంథాన్ని పన్నెత్తు మాట కూడా నేను అనను. నేను గౌరవిస్తాను నీ గ్రంథాన్ని. ఇస్లాం సోదరులు నేను ప్రేమిస్తాను, హైందవ సోదరులు ప్రేమిస్తాను. నా యేసు జోలికి వచ్చావా విడిచిపెట్టాను నిన్ను, విడిచిపెట్టను రా నిన్ను. ఎప్పటి వరకు నువ్వు చూసిన పాస్టర్లు గౌన్ వేసుకొని గుడిలో భజన చేసేవాళ్ళు చూసి ఉంటావు. నువ్వు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీస ఉన్న మొనగాళ్ళు పుట్టావని తెలుసుకోవాలి నీకు. ఇగో మీలో చాలా మంది ఉంటే వాడికి రాయండి, దరిద్రుడికి. ఈ రోజు జంట నగరాల్లో బహిరంగ సవాలు విసురుతున్నాను. రాజధాని నడుపుటి లంకె వేస్తున్నాడు బైబిల్ పక్షాన. బైబిల్ దైవ గ్రంథం అని నిరూపిస్తాను. సవాలుకు వస్తాడేమో అడగండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ మొదటి కండిషన్ చెప్తున్నారు, నేను ఓడిపోతే ఇస్లాం మతాన్ని స్వీకరిస్తాను. వాడు ఓడిపోతే ప్రజల మధ్య బాప్తీసులు ఇచ్చి యేసు పాదాల మీద దాసుడిగా పడేస్తాను నేను.